నమస్తే జనం మనం కార్యక్రమానికి స్వాగతం. డబుల్ బెడ్రూమ్ ఇల్లు పేదవాడు సైతం సంతోషంగా హాయిగా నాణ్యమైన జీవితాన్ని గడిపేందుకు ఉద్దేశించిన ప్రాజెక్ట్. పేదవాడు సొంతింట్లో హాయిగా జీవించాలన్న తెలంగాణ ప్రభుత్వ లక్ష్యం ఎంతవరకు నెరవేరింది? సీఎం దత్తత గ్రామాల్లో పూర్తయిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఎలా ఉన్నాయి? గ్రామ ప్రజలు ఏమనుకుంటున్నారు? ఎర్రవెల్లి గ్రామం ఇప్పుడు ఎలా ఉంది? రండి శోధిద్దాం ఇవాల్టి జనం మనంలో. సామాన్యుడు సంతోషంగా ఉంటేనే ఏ ప్రభుత్వం అయినా ప్రశాంతంగా స్థిరంగా ఉండేది. సొంతిల్లు కలగా మారుతున్న ఇవాల్టి రోజుల్లో పేదవాడు కూడా డబుల్ బెడ్రూమ్ని కలగనొచ్చని, దర్జాగా జీవించొచ్చని నిరూపించింది తెలంగాణ ప్రభుత్వం. కేసీఆర్ దత్తత గ్రామమైన ఎర్రవెల్లిలో ఇప్పుడు ఆనందం తాండవిస్తోంది. ప్రతి పేదోడి మోమున చిరునవ్వు కనిపిస్తోంది. ఎవ్వరిని కదిలించిన ఆనందం. మాకు ఆయన ఒక దేవుడు. ఆయన ఏది చేసినా అద్భుతమే ఉంటుంది, దానిలో అర్థం ఉంటుంది. ప్రతి ఒక్కటి మాకు ఇంటికే వచ్చేస్తుంది. విలేజ్ దత్తా తీసుకున్నందుకు మా రుణపడి ఉన్నాం సార్కు. పేదవాడి సొంతింటి కల నిజమైన రోజుది. నిరుపేదల పండుగ రోజు. 2016 చివరాఖరున తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎర్రవెల్లి వాసులకు కానుక ఇచ్చారు. సకల హంగులతోనూ డబుల్ బెడ్రూమ్ ఇళ్లను నిర్మించి వారికి కానుకగా ఇచ్చారు. గ్రామంలోని డబుల్ బెడ్రూమ్ ఇళ్లన్నీ ఒకే పద్ధతిలో ఒకే మోడల్లో నిర్మించారు. ఒక్కొక్క ఇంట్లో 4-3 అన్నదమ్ములు ఎరుకు గదుల్లో ఉండి నివసించే వాళ్ళం. ఇప్పుడు అలాంటిది సీఎం గారు మాకు దత్తా తీసుకున్నాక ఎర్రవెల్లి గ్రామానికి 400 డబుల్ బెడ్రూమ్ ఇల్లు శాంక్షన్ అవునాయి. ప్రతి కుటుంబంలో అన్నదమ్ములందరికీ మంచుకోక ఇంటి చొప్పున వచ్చింది కాబట్టి అందరు సంతోషకరంగా ఆహ్లాదకరంగా ఉన్నారు సార్. ఇక్కడ ఒకప్పుడు కనీస వసతులకు కూడా నోచుకోని ఈ గ్రామం ఇప్పుడు పెద్ద నగరాలను తలపించే విధంగా అన్ని హంగులను సమకూర్చుకుని టీవీగా తలెత్తుకుని నిలబడింది. ఒక ఆదర్శ గ్రామానికి ఏం కావాలో ఆ హంగులన్నీ ఎర్రవెల్లికి కల్పించారు సీఎం కేసీఆర్. దేవుడు ఆయన నరసన్నపాట ఇది మంచి పనులు చేసిండు సార్ మాకు. మేము ఎక్కడ హైదరాబాద్లో చూసినా మీ ఇల్లు ఇక్కడనే చూస్తున్నాం మా ఊళ్ళ. తెలంగాణ వ్యాప్తంగా పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ప్రభుత్వం వాగ్దానం చేసిన 2.5 ఏళ్లు గడిచినా ఈ పథకం ఎక్కడా పట్టాలెక్కలేదు. ఈ పథకంపై నీలి నీడలు కమ్ముకుంటున్న వేళ ఎర్రవల్లిని బంగారు వల్లిగా మార్చి అందరినీ ఆశ్చర్యపరిచారు. డబుల్ బెడ్రూమ్ వచ్చింది, సంతోషం ఉన్నాం. వీడికైనా కానీ సార్ చేసింది మాకు సంతోషమే ఉన్నది. ఎర్రవల్లిలో డబుల్ బెడ్రూమ్ ఇళ్లను చూసేందుకు వెళ్లిన జనమనం టీంకి ఒక సుందర నందనవనంలో అడుగు పెట్టినట్లనిపించింది. నగరాన్ని తలపించే విశాలమైన రహదారులు, నాణ్యమైన పటిష్టమైన నిర్మాణాలు నగరాన్ని తలపించే పల్లెటూరు దర్శనమిచ్చాయి. నిరుపేద గ్రామీణుడు అత్యంత నాణ్యమైన జీవనాన్ని గడిపేందుకు దోహదపడే పరిస్థితులు కనిపించాయి. డబుల్ బెడ్రూమ్ మేమైతే జీవితంలో కట్టుకోబోతున్నాం సార్ వచ్చి డబుల్ బెడ్రూమ్ కట్టించడం మాకు ఎంతో సంతోషంగా. వాస్తవానికి ఎర్రవెల్లి ఒకప్పుడు అరకొర వసతులతో కూడిన పల్లెటూరు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ గ్రామాన్ని సందర్శించినప్పుడు వీధి వీధి కలియతిరిగారు. అక్కడి ఇళ్ల నిర్మాణాలు, ప్రజల ఇబ్బందులు అడిగి తెలుసుకున్నారు. ఆ తర్వాత ఏడాదిలోనే పక్కా ఇళ్లు నిర్మించి ఇచ్చారు. చాలా హ్యాపీగా ఉంది. ఇంతకుముందు ఎట్లుండే? ఇంతకుముందు మేము పెంకుటిల్లు ఉన్నాము, కానీ ఇప్పుడు బిల్డింగ్ చూసినాక చాలా హ్యాపీగా ఉంది. కానీ ఇంత మంచి బిల్డింగ్ కట్టలేని పరిస్థితులు ఉన్నాం మేము. ఇప్పుడు మాత్రం చాలా హ్యాపీగా ఉంది. ఇంతకుముందు మీ ఫ్రెండ్స్ ఇంటికి వచ్చేవాళ్ళ? రాలేదు. ఎప్పుడు రాలేదు. ఇప్పుడైతే తీసుకొస్తావా? ఖుషి తీసుకొస్తున్నా. మీ ఇల్లు చూపేవారని రోజుగోలు వచ్చి చూసిపోతారు. చాలా హ్యాపీగా ఉంది. ప్రభుత్వం త్రికరణ శుద్ధిగా పనిచేస్తే ఫలితం ఎలా ఉంటుందనటానికి ఎర్రవల్లి ఒక నిజమైన ఉదాహరణ. ఆధునిక సౌకర్యాలతో కూడిన గ్రామ పంచాయతీ, పల్లెటూరి వాతావరణంలోనే ఆధునికత. పేదవాడికి సౌకర్యవంతమైన ఇల్లే కాదు, ఆర్థికంగా నిలదొక్కుని బతకడానికి, గ్రామాల సంస్కృతిని కాపాడటానికి ఒక్కో కుటుంబానికి 10 కోళ్లు 2 గేదెలు ఇస్తున్నారు. కోళ్ల కోసం గూళ్లు కూడా కట్టారు. వీటితో వారు ఆర్థికంగా నిలదొక్కుకోగలుగుతారు. ఏమేమి ఇచ్చారు మీకు? మాకు డబుల్ బెడ్రూమ్ ఇచ్చిండు, కోళ్ళని ఇస్తుండు. సంతోషంగా ఉన్నారు? సంతోషంగానే ఉన్నాం. కోళ్ళు ఇచ్చిండు, 10 కోళ్ళు. ఏం చేస్తారా కోళ్ళని? కోళ్ళని జాతున్నాం. సాకి వ్యాపారం చేస్తారా? కోళ్ళ వ్యాపారం చేసుకుంటాం. సార్ కూడా కోళ్ళని ఇస్తాంటారు. కొన్ని మొన్న శనివారం రోజు ఇచ్చిర్రు. సారు మాత్రం ఎప్పటికీ 1000 ఏళ్ళు బతికేటట్టు సార్కు మేము అందరం ప్రార్థన చేసుకుంటాం దేవునికి కూడా. ఎర్రవల్లి ఇప్పుడు సకల హంగులతో అందంగా, ఆధునికంగా, పల్లెటూరి వాతావరణంతో కనిపిస్తోంది. ప్రత్యామ్నాయ విద్యుత్ సౌకర్యం, సౌర విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయి.
ప్రతి ఇంటికి వైఫై సౌకర్యం కల్పిస్తున్నారు. ఇంటర్నెట్ వచ్చేసి ఏముందంటే ఇప్పుడు మన ఇండ్లు హౌసింగ్ కట్టేటప్పుడే ఆల్రెడీ పైప్ లైన్ వేసేసారు. మన ఎర్రవల్లి అంటే ఏంది, బంగారు వల్లిలో ఇప్పుడు ఎవరింట్లో వాళ్ళు కూర్చొని షాపింగ్ మాల్లో కానీ ఏది కానీ ఇంట్లో కూర్చొని ఆన్లైన్లోనే మొత్తం డైరెక్ట్ స్కైపింగ్ మిషన్ ద్వారా కానీ ఆన్లైన్ ద్వారా బుకింగ్ చేస్తే ఇంటికి వచ్చేటట్టు మన గౌరవనీయులు కేటీఆర్ గారు, మన సీఎం కేసీఆర్ గారు అందరూ కృషి వల్ల మరి అది కూడా రాబోతుంది. ఎట్లా అనిపిస్తుంది మీకు ఇంటర్నెట్ కనెక్షన్ రావడం? ఇంటర్నెట్ వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి కాబట్టి మాకు బాగానే ఉంటుంది. ఓకే, సో ఇది మీకు ఉపయోగకరంగా ఉంది కదా? కొంచెం ఉపయోగకరం. ఓకే. తొలి విడతలో కట్టిన 450 ఇళ్లకు ఈ మధ్య శాస్త్రోక్తంగా గృహప్రవేశాలు కూడా ప్రభుత్వ ఖర్చులతోనే జరిపించారు. పూజా సామాగ్రి, పండితుని ఖర్చులు సైతం ప్రభుత్వమే భరించిందంటే ఎర్రవల్లి పట్ల సీఎం మమకారం ఎంతుందో అర్థం చేసుకోవచ్చు. పూజా సామాన్లు ఇచ్చిండు, 2 ఫ్యాన్లు ఇచ్చిండు, ఫ్యాన్లు కూడా ఇచ్చాడా? 2 ఫ్యాన్లు, ఒక 5 బల్బులు ఇచ్చిండు, బుగ్గలు, దర్వాజాలు, నల్లాలు ఫిట్ చేసిండు. బాగుందంతా. ప్రస్తుతం మనం ఎర్రవెల్లి గ్రామంలో ఉన్నాం. ఈ ఎర్రవెల్లి గ్రామాన్ని సీఎం కేసీఆర్ దత్తత తీసుకొని దీన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దే క్రమంలో ముందుకు సాగుతున్నారు. అసలు ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణం ఎలా ఉందో ఒకసారి లోపలికెళ్ళి పరిశీలిద్దాం రండి. స్వయంగా వాళ్ళు నిర్మించుకోవడానికి ఎలాంటి కళలైతే కంటారో ఆ కళల్ని సాకారం చేసి చూపించింది తెలంగాణ ప్రభుత్వం. ఇక్కడ చూస్తే మనం హాలు విశాలంగా దాదాపు 15 అడుగుల పొడవు 10 అడుగుల వెడల్పుతో నిర్మించిన ఈ హాల్లో అనేక పనులు చేసుకోవచ్చు. మనం చూస్తున్నాం బెడ్రూమ్ 10 అడుగుల విస్తీర్ణంలో ఈ బెడ్రూమ్ నిర్మితం అయింది. ఇంకో బెడ్రూమ్ మనం చూస్తూ ఉన్నాం. సొంత ఇంట్లో ఎలాంటి బెడ్రూమ్స్ కట్టుకోవాలని ఆశిస్తారో అలాంటి బెడ్రూమ్నే కట్టడం మనం చూస్తూ ఉన్నాం. LED బల్బులు కూడా తెలంగాణ ప్రభుత్వమే స్వయంగా లబ్ధిదారులకు అందించింది. కిచెన్ కూడా చాలా విశాలమైన కిచెన్, దాదాపు ఒక 2-3 విశాలంగా కూర్చొని వంట చేసుకునే విధంగా కిచెన్ని అత్యద్భుతంగా తీర్చిదిద్దారు. ప్రతి ఇంటికి కుళాయి అన్నట్టు కిచెన్లో ట్యాప్స్ మనం చూస్తూ ఉన్నాం. ట్యాప్లో పుష్కలంగా వాటర్ వస్తూ ఉంది. ఒకటి లెట్రిన్, రెండోది బాత్రూమ్గా ఇక్కడ విభజించి కట్టడం జరిగింది. ఎవరికి ఇబ్బంది లేకుండా విశాలంగా కూడా ఇక్కడ ఈ ప్లేస్లో చూడొచ్చు. బట్టలు తుక్కోవడానికి ఇంకో ట్యాప్ ఏర్పాటు చేశారు. మిషన్ భగీరథలో భాగంగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన వాటర్ ట్యాంకులు. ఈ వాటర్ ట్యాంకుల ద్వారా నల్లాలకు ఎప్పుడూ నిత్యం వాటర్ అందేలాగా ప్రభుత్వం కృషి చేస్తోంది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ ఎర్రవల్లి గ్రామానికి ఒక పేరు కూడా పెట్టారు, బంగారు వల్లి అని. బంగారు తెలంగాణలో భాగంగా ఈ బంగారు వల్లి అందరికీ ఆదర్శ గ్రామంగా నిలవాలని, నిలుస్తుందని ఆశిద్దాం. ప్రస్తుతం మనం కేసీఆర్ దత్తత గ్రామమైన ఎర్రవల్లిలో ఉన్నాం. ఎర్రవల్లిలో ఈ డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారులు చాలా మంది మనతో పాటు ఉన్నారు. వాళ్ళ సంతోషం ఎలా ఉంది అనే విషయాన్ని వాళ్ళ మాటల్లోనే తెలుసుకుందాం. ఎట్లా ఫీల్ అవుతున్నారు మీరు? మేము చాలా సంతోషంగానే ఫీల్ అవుతున్నాం. ఇప్పటి మటుకు ఎన్నో సదుపాయాలు అన్ని మాకు కలగజేశారు సీఎం గారు. డబుల్ బెడ్రూమ్లే కాకుండా మాకు వ్యవసాయానికి నీళ్ళు అందించడానికి కూడా చాలా కృషి చేస్తున్నాడు. కొంతమంది యువతకి ట్రాక్టర్లు కూడా చిన్న పెద్ద కలిపి 42 ట్రాక్టర్లు వచ్చాయి. అదిగాక నిరుపేదలకు కూడా కావాల్సినంత సౌకర్యాలు కూడా ఇక్కడ ఇప్పిస్తామని కూడా మేము హామీ ఇచ్చాడు. ప్రతి వ్యక్తికి పని లేదని ముచ్చట రావద్దని చెప్పి, నిరుద్యోగిగా ఉండొద్దని చెప్పి విలేజ్ దత్తత తీసుకున్నందుకు మేము రుణపడి ఉన్నాం సార్కు. ఇంతకుముందు ఎలాంటి ఇంట్లో ఉండేవాళ్ళు మీరు? ఇంత మునుపు పెంకుటి ఇంట్లో ఉండే, చిన్న గదులతోటి ఉండే, ఒక్క కుటుంబంలో 4 అన్నదమ్ములం ఉంటే అసొంటి ఇళ్ళల్లో ఉండే. ఇది ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు కూడా చాలా ఇబ్బందికరంగా మెసులుకోవాలంటే చాలా ఇబ్బందిగా ఉండే. అయితే ఈరోజు సారు తీసుకున్న నిర్ణయం మేరకు మా ఎర్రవల్లి ప్రజలు మొత్తం ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అంటే ఇప్పుడు మీ ఇంట్లో 4 అన్నదమ్ములు ఉంటే 4 అన్నదమ్ములకి ఒక్కొక్కరికి ఒక్కో డబుల్ బెడ్రూమ్ ఇచ్చారా? మ్యారేజ్ అయితే డివైడ్ అయితే అందరికి ఇచ్చిర్రు. వ్యవసాయ రంగంలో కూడా చూస్తే ఒక 200 ఎకరాలకు ఒక జోన్కి చేసి నర్సన్నపేట ఎర్రవల్లి పట్టణాలు జోన్లు విభజించి అయితే జోన్కి ఒక 3 ట్రాక్టర్లు ఇచ్చిండు. 3 ట్రాక్టర్లు భూమి లేని నిరుపేదలకు ట్రాక్టర్లు ఇవ్వడం జరిగింది. ట్రాక్టర్ ఇచ్చారని చెప్తున్నారు. కేవలం ట్రాక్టర్ ఇంజిన్ మాత్రమే ఇచ్చారా? మిగతా వ్యవసాయానికి సంబంధించిన మొత్తం మెటీరియల్తో సహా వాళ్ళకి జీవనోపాధి కలిగించినందుకు వాళ్ళు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అయితే మన దగ్గర నీటి సమస్య కూడా బాగుండే. పూర్వకాలంలో మూడు సార్లు నిండితే కానీ ఒక పంట వండని దీనస్థితిలో ఉండే ఎర్రవల్లి గ్రామం. అసోంటిది ఇప్పుడు మన దగ్గర 5 చెల్లు చేసిండు. పెద్దగా ఒక పాండ్రంగ రిజర్వేర్ కట్టిండు. ఒక 2 కిలోమీటర్లకు ఒకటి కూడవెల్లి వాగు 4 చెక్ డ్యాములు కట్టిండు. ఈరోజు సస్యశ్యామలం చేయాలి ఎర్రవల్లిని. ఎక్కడ చూసినా పచ్చడి వాతావరణం, మంచి వాతావరణం ఎక్కడ ఉంటుందంటే ఒక గ్రామీణ ప్రాంతాలలో ఎర్రవల్లినే ఉండాలన్న సార్ ఉద్దేశం మేరకు మేము సార్కు ధన్యవాదాలు చెప్తున్నాం. మనం చూస్తున్న ఈ చెట్టు భూత వర్తమాన భవిష్యత్ కాలాలకు ప్రతీకగా నిలుస్తోంది. ఎందుకంటే ముఖ్యమంత్రి కేసీఆర్
ముఖ్యంగా గత సంవత్సరంలో గ్రామజ్యోతి కార్యక్రమంలో ప్రధానంగా ఎర్రవల్లి గ్రామాన్ని దత్తత తీసుకోవాలని, అలాగే డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పథకానికి శ్రీకారం చుట్టింది ఇక్కడే. గ్రామస్తులు కానీ ఇక్కడ ఉన్నటువంటి యువకులు కానీ చాలా మంది చెప్తా ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకుందాం. సీఎం దగ్గరికి మీరు వెళ్ళారా, సీఎం గారే స్వయంగా వచ్చి ఇక్కడ మీతో మాట్లాడారా? గంగిదేవిపల్లికి గ్రామజ్యోతిలో భాగంగా వెళ్ళి వచ్చే సందర్భంలో మేము రోడ్డు దగ్గర నిలబడి 5-6 నిలబడి నమస్కరించగానే సార్ ఆటోమేటిక్గా ఆగి, మీ ఊరిని కూడా నేను దత్తత తీసుకోవాలని ప్రయత్నం చేద్దాం, రేపు నేను వస్తాను, మీ ఊరిని ఒకసారి చూద్దామని. తెల్లారి పొద్దున్న లేవగానే ఈ టైంకి వచ్చేసిండు. ఊరంతా 2 రోజులు మొత్తం ఊరు పరిస్థితిని అంతా ఇంటింటికి ప్రతి ఒక్కరి పరిస్థితిని గమనించిండు. అన్ని పరిస్థితులు గమనించిన తర్వాత 3వ రోజు శ్రమదానం చేసి, శ్రమదానం అందరూ కలిసి చేశారు. సీఎం గారు కూడా వచ్చారు. సీఎం గారే ఆయనే ప్రారంభించిండు. గడ్డపారతోటి పాతిళ్ళను కూలగొట్టడంతో మొదలైంది. దాంతో ఊరందరం కూడా మొత్తం క్లీనింగ్ చేసేసినాం. 2 రోజులు సార్ ఇక్కడ కూర్చొని క్లీనింగ్ చేయించింది. ఆ తర్వాత ఇక ఒక్కొక్కటి అమల్లోకి వచ్చేసరికి ఒక 2-3 నెలలు అయింది. ముఖ్యమంత్రి గారు ఈ రచ్చబండ వేదికగా చేసిన హామీలన్నీ నెరవేర్చారని మీరు అనుకుంటున్నారా? ఎర్రవల్లి గ్రామానికి చాలా హామీలు ఇచ్చిండు. అందరికీ ఇండ్లు కట్టిస్తామన్నాడు, అందరికీ బర్రెలు ఇస్తామన్నారు, తర్వాత కోళ్ళు ఇస్తామన్నారు, ఇంటింటికి వైఫై ఇస్తామన్నారు, తర్వాత చెరువులన్నీ చేపిస్తామన్నారు, డ్రిప్ ఇస్తామన్నారు. ప్రతి ఒక్కటి చెప్పిన హామీలన్నీ దరిదాపుగా 1 సంవత్సర కాలంలో పూర్తిగా అమలైనవి. కేసీఆర్ గారు నీకు వేరే అనుకుంటా అందరికీ ఒకే రకంగా ఇల్లు కట్టించి ఇలా ఇంత చక్కని పని చేసిన మా ముఖ్యమంత్రి గారికి మేము ఎన్ని చేసినా మేము రుణపడి ఉంటామని చెప్తున్నాను. మనం చూస్తున్నాం కళ్యాణ మండపం. పేదవాళ్ళకైతే ఇది ఖచ్చితంగా కలే. ఇలాంటి ఆడిటోరియంలో పెళ్లి చేసుకోవడం లేదా ఇంకేదైనా శుభకార్యాలు చేసుకోవడం మీకు ఎట్లా అనిపిస్తుంది ఒక చైర్మన్గా? సీఎం గారు చేసుడు ప్రతి ఒక్కటి అద్భుతమే సార్. ఏ ఒక్క ముఖ్యమంత్రి కూడా ఒక్క విలేజ్ను దత్తత తీసుకొని ఊరు మొత్తం డిస్మిటల్ చేసి డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించి ఇంత మంచి వాతావరణంలో చిన్న పల్లెటూరులో ఇంత మంచి కళ్యాణ మండపం. ఎంతమంది కెపాసిటీ? ఒక 1000 మంది కూర్చోవచ్చు సార్. కాకపోతే వస్తుంటారు పోతుంటారు 2000 మంది దాకా దాదాపు చేసుకోవచ్చు. డైనింగ్ హాల్లో కూడా సేమ్ కెపాసిటీ ఉంటుంది. ఎక్కువ ఉంటుంది సార్. అందులో 3000 మంది ఒకేసారి భోజనాలు చేసేంత కెపాసిటీ పెట్టినాం. ఎందుకంటే ఈ రోజులలో పెళ్ళికి వస్తూ ఉంటారు పోతూ ఉంటారు కాబట్టి దీనికంటే అదొక ఇంకా కొంచెం ఎక్కువ ఉన్నది. ఇది డబుల్ బెడ్రూమ్ ఇల్లు కానీ ఫంక్షన్ హాల్ కానీ ఏదే కానీ ఈ ఎర్రవల్లి మాదిరిగానే రాష్ట్రం మొత్తం చేస్తారని కూడా నేను ఆశిస్తున్నా. ఎర్రవల్లిని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దడంలో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్ క్యాష్లెస్ ట్రాన్సాక్షన్స్ ఇక్కడ జరిపించాలని ఉద్దేశించారు. ఆ ఉద్దేశంలో భాగంగానే ఇక్కడ మనం చూస్తున్నాం స్వైపింగ్ మిషన్స్ ఏర్పాటు చేసి చిన్న షాపుల్లో ఇక్కడ ఉన్నటువంటి అందరూ కూడా స్వైపింగ్ కార్డులు ఉపయోగించేలాగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఇక్కడ స్వైపింగ్ మిషన్స్ కూడా ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం మనం చూస్తున్నాం నగదు రహితంగా లావాదేవీలన్నీ స్వైపింగ్ మిషన్ల ద్వారానే జరుగుతూ ఉన్నాయి. ప్రస్తుతం ఈ షాపు యజమాని మనతో ఉన్నారు. షాపు యజమాని అడిగి తెలుసుకుందాం నగదు రహితంగా ఎలాంటి చెల్లింపులు జరుగుతున్నాయి, వ్యాపారం ఎలా సాగుతుందో. క్యాష్లెస్ ట్రాన్సాక్షన్స్ అని చెప్పిన తర్వాత మీ దగ్గరికి కార్డ్స్ తీసుకొని వస్తున్నారా? మరి ఈ గ్రామస్తులు అందరికీ అకౌంట్లు ఉన్నాయా? అందరికీ ఉన్నాయి, ప్రతి ఒక్కరికి ఖాతా ఉన్నాయి, ఏటీఎం కార్డ్స్ ఇచ్చారు. అందరికీ స్వైపింగ్ మిషన్లు వాడడం అనేది తెలియదు కాబట్టి వ్యాపారంలో కొంచెం అటు ఇటుగా ఉండొచ్చు. మీకు ఎట్లా అనిపిస్తుంది? బాగానే ఉంది కార్డు తోటి. కార్డులు వాడుతున్నారు అయితే అందరూ? వాడుతున్నారు. స్వైపింగ్ మిషన్లు పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చాయా? ప్రస్తుతం మీరు స్వైపింగ్ కార్డులు వాడుతున్నారా? ఎర్రవల్లి నర్సన్నపేట దత్తత గ్రామాలు ఏవైతున్నాయో ఆ 2 ఊళ్ళు కూడా ఈ స్కైపింగ్ మిషన్లో కూడా ఫస్ట్ ఉండాలని మా సీఎం గారు ముందే చెప్పడం వల్ల మా గ్రామస్తులకు కూడా ప్రతి ఒక్కరికి ఇప్పుడు ఒక్కరి జేబులో పైసలు లేవు, కానీ ఏటీఎం కార్డులు మాత్రం ప్రతి ఒక్కరి జేబులు ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు షాప్కి వెళ్తే ఏటీఎం కార్డుతోనే స్క్రాచ్ చేయడం జరుగుతుంది. మీ పేరండి? నా పేరు సాయిలు. క్యాష్లెస్ కోసమని ఈ స్వైపింగ్ మిషన్లు ఇచ్చారు, మీకు ఎట్లా అనిపిస్తుంది? డబ్బులు లేకున్నా కానీ అందుబాటులో ఇక్కడికి వచ్చి వస్తువు తీసుకొని దానికోసం ఒక కార్డు ఇచ్చేసి దానికోసం మంచి సలహా ఉంది. మీ దగ్గరకు వచ్చే వాళ్ళందరి దగ్గర కార్డులు ఉంటున్నాయా? ఉన్నాయి సార్. ఒక థమ్స్ అప్ కానీ ఈ వాటర్ బాటిల్ 20 రూపాయలు కానీ తీసుకోవడం జరగడము, కార్డు మీద 20 రూపాయలు ప్రింట్ చేయగానే 20 రూపాయలు మన అకౌంట్లోకి వచ్చేసి సో మీ అకౌంట్లో పడిపోతున్నాయి అనమాట. మేమైతే ఇందాక వాటర్ బాటిల్ తీసుకున్నాం కదా, మా కార్డు స్వైప్ చేస్తాం, చూద్దాం అది ఎట్లా పనిచేస్తుందో చూద్దాం. ఇది మనం చూసాం క్యాష్లెస్ ట్రాన్సాక్షన్స్ ఎంత ఈజీగా జరిగిపోయినాయో మనం ప్రత్యక్షంగా చూసాం. నిజంగానే వీళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా కేవలం కొనుగోలుదారుడు క్యాష్ని వాళ్ళకి సమర్పించడం నిజంగా చాలా ఈజీగా ఉంది. క్యాష్లెస్ దేశాన్ని మనం ఖచ్చితంగా చూడొచ్చు. ప్రస్తుతం మనం నర్సన్నపేట ఎర్రవల్లి గ్రామాలకి వారధిగా ఉన్న కొడవల్లి వాగు దగ్గర ఉన్నాం.
ఈ వాగులో నీరు, వర్షపు నీరు ఎప్పుడు వర్షం కురిసినా కానీ వృధాగా పోవడం జరుగుతూ ఉంది. అయితే కేసీఆర్ ఎర్రవల్లిని, నర్సన్నపేటను ఆదర్శ గ్రామాలుగా దత్తత తీసుకుని వాటిని అభివృద్ధి చేసే క్రమంలో భాగంగా చెరువుల పూడిక తీత జరిగింది. దాదాపు 5 చెరువులు ఇక్కడ తవ్వడం జరిగింది. ఆ చెరువులను ఈ వర్షపు నీటితో నింపుకునే విధానంలో భాగంగా ఇక్కడ పైప్ లైన్ ఏర్పాటు చేశారు. అలాగే చెక్ డ్యామ్లు ఏర్పాటు చేసి నీటిని నిల్వ చేసే కార్యక్రమాన్ని చేపట్టారు. గ్రామానికి పట్టుగొమ్మ వ్యవసాయమే. గ్రామం పచ్చగా కళకళలాడుతూ ఉంటేనే దేశం సుభిక్షంగా ఉంటుంది. చెట్టు, పుట్ట, ప్రకృతి, జంతు సంపద అన్నింటినీ కాపాడుతూ వృద్ధి చెందుతూ అడుగు ముందుకేసే విధంగా ఎర్రవల్లిలో పనులు సాగుతున్నాయి. ఈ వాగుల్లో ఉన్న నీటిని వర్షాకాలం వృధా పోకుండా ఏం చేసి ఇక్కడ పంపింగ్ సిస్టమ్ ధర పెట్టి ఆ వర్షం రన్నింగ్ ఫ్లోను తీసుకుపోయి చెరువుల నింపడం జరిగింది. ఆ నింపడం వల్ల ఏమవుతుందంటే వర్షం వెళ్ళిపోయిన తర్వాత కూడా పంటలు 3 పంటలు పండించుకోవడానికి డ్రిప్ సౌకర్యం ద్వారా ఐఎస్ టెక్నాలజీ సిస్టమ్ ద్వారా మన సంపు రూమ్లు ఏర్పాటు చేసుకున్నాం. గ్రామీణ వ్యవసాయాన్ని ఆధునిక పద్ధతులలో సాగు చేసే విధంగా నిర్మాణాలు జరిగాయి. సామూహికంగా ఆధునిక టెక్నాలజీతో తక్కువ నీటితో డ్రిప్ ఇరిగేషన్ ద్వారా వ్యవసాయం సాగు చేసుకునే అవకాశం ఉంది. ఎర్రవల్లి గ్రామంలో నర్సన్నపేట మొత్తం కలిసి దాదాపు 2800 ఎకరాలు. ఈ 2800 ఎకరాల్లో కూడా 14 జోన్లుగా విభజించడం జరిగింది. ఈ ఒక్కొక్క జోన్ కింద దాదాపు 200 ఎకరాలు. ఈ 200 ఎకరాల్లో రైతులు ఉంటారు. ఆ జోన్ వైజ్గా ఎక్కడ ఏ పంట వేయాలి, ఆ మట్టి స్వభావం ఏంటిది, ఆ భూమి నేల ఏ స్వభావం ఉంటుంది, ఎలాంటి పంట వేస్తే బాగుంటుంది, సామూహికంగా వ్యవసాయం చేయడానికి ఇది ఎంతో కొంత దోహదం చేస్తుంది. చీడపీడల నివారణకు మందు కొట్టే టెక్నాలజీ కూడా ఇక్కడుంది. 3-4 రైతులు కలిసికట్టుగా, ఒద్దికగా, పొందికగా తక్కువ నీరు, ఎరువులతో నాణ్యమైన పంటను పండించుకోవచ్చు. ఈ ఎర్రవల్లి నర్సన్నపేట గ్రామం వ్యవసాయ విప్లవం తీసుకురావాలనుకుంటుంది. ఎందుకంటే ఇంకోటి సీడ్ విలేజ్ అని ఒక ప్రకటన చేయడం జరిగింది. అంటే ఇక్కడ మొత్తం ఏదైతే గతం మొన్న మేము సోయాబీన్ విజయం రాష్ట్రంలో ఎక్కలేని విధంగా సోయాబీన్ చాలా బ్రహ్మాండంగా పండించడం జరిగింది. ఈ సోయాబీన్ రాష్ట్రం తెలంగాణ రాష్ట్రంలోనే అత్యధికంగా దిగుబడి వచ్చింది. ఆ విధంగా పంట కూడా ఆ విధంగా చేయడం జరిగింది. వాన నీరు వృధా కాకుండా చెరువులకు మళ్లించి అక్కడి నుంచి నేలమాళిగలో కట్టిన అతిపెద్ద ట్యాంకులకు తరలిస్తున్నారు. అక్కడి నుంచి పంటలకు ఈ నీరు వినియోగించే విధంగా నిర్మాణాలు సాగాయి. ఇంత పకడ్బందీగా ఏర్పాట్లు చేయటం వల్ల ఎర్రవల్లి సమీప భవిష్యత్తులో కరువు అంటే తెలియకుండా బతుకుతుంది. డ్రిప్ ఇరిగేషన్ సిస్టమ్ ద్వారా ఎన్ని ఎకరాలకు నీళ్లు అందించవచ్చు? నెటాఫింగ్ ఇరిగేషన్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ చేపట్టింది. ఇక్కడ ఎర్రవల్లి నర్సన్నపేట గ్రామాల్లో 14 జోన్లు తీసుకోవడం జరిగింది. 14 జోన్లు, ఒక జోన్కు 200 ఎకరాలు సార్. మిషన్ ద్వారా ఫస్ట్ ఇక్కడ నుంచి వెళ్ళి రేడియోనెట్ ద్వారా కమాండింగ్ ఫీల్డ్ ఎస్పీ వాళ్ళ కమాండింగ్ ఉంటుంది. అక్కడికి వెళ్ళి అటు ఒక ఎస్పీ వాల్ 4.5 ఎకరాస్ వాటర్ సప్లై చేస్తుంది సార్ విత్ ఫర్టిగేషన్ ద్వారా. ఎన్ని లాక్స్ లీటర్స్ వాటర్ కెపాసిటీ ఉంది? ఒక సంప్ కెపాసిటీ వచ్చి 10 lakhs వాటర్ కెపాసిటీ సార్. ఓకే. 7 డైరెక్ట్ పంపింగ్ రూమ్లు ఉన్నాయి సార్, 7 సంపు రూమ్లు ఉన్నాయి సార్ ఈ 14 జోన్లలో. సో ఇక్కడ నుంచి మీరు ఆపరేట్ చేసే విధానం ఎట్లా ఉంటుంది, ఏంటి అసలు ఈ మిషన్ దేనికి పనిచేస్తుంది చెప్పండి? ప్రైమరీ ఫిల్టర్ అంటారు దీన్ని. ఇది ఒక్క ఫిల్టర్ వచ్చేసి పర్ అవర్ 3 lakhs కెపాసిటీ ఫిల్టర్ చేస్తుంది సార్. ఈ రెండు కలిపి 6 lakhs ఫిల్టరైజేషన్ చేస్తుంది. ఇక్కడి నుంచి అది ఇన్లెట్ సంపు నుంచి ఇన్లెట్ వాటర్ తీసుకొని ఇక్కడ నుంచి ఇటు సప్లై చేస్తుంది. ఇది ఒకటి 3 lakhs 6 lakhs కెపాసిటీ అవుట్లెట్ అటు ద్వారా పంపిస్తుంది. సో కేవలం మీరు వాటర్ని మాత్రమే పంపింగ్ చేస్తారా లేక ఎరువులు ఇలాంటివి కూడా? ఎరువులు కూడా సార్. అవి 5 రకాల ఎరువులు అందులో ఉన్నాయి సార్. ఫర్టిగేషన్ ఒక ట్యాంక్ కెపాసిటీ 2000 లీటర్ కెపాసిటీ సార్. అది వచ్చేసి ఒక దాంట్లో యాసిడ్ ఉంటుంది, ఒక దాంట్లో మైక్రో న్యూట్రియన్స్ ఉంటుంది, ఒక దాంట్లో పొటాష్, ఒక దాంట్లో ఫాస్ఫరస్, ఒక దాంట్లో నైట్రోజన్ ఉంటుంది సార్. నెటాజెట్ ద్వారా ఈ వాటర్లోకి పంపించి ఫీల్డ్కి వెళ్ళిపోతుంది సార్. ఇలాంటి పద్ధతి ద్వారా తెలంగాణ వ్యాప్తంగా కానీ ఇదే విధంగా చేపడితే తెలంగాణ సస్యశ్యామలం అవుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రభుత్వం అలానే ముందుకెళ్తుందని, తెలంగాణ సస్యశ్యామలం అవుతుందని ఆశిద్దాం. సీఎం దత్తత గ్రామం ఎర్రవల్లి నందనవనంలా ఉంది. మయసభను తలపించే రీతిలో ఊరంతా ఒకే విధమైన నిర్మాణాలతో అత్యద్భుతంగా ఉంది. కానీ తెలంగాణ వ్యాప్తంగా బడుగు బలహీన వర్గాల కోసం నిర్మిస్తున్న డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణం ఎంతవరకు వచ్చింది? ఇక్కడ సాధ్యపడింది, మిగతా చోట్ల సాధ్యం కాకపోవడానికి కారణాలేంటి? పేదవాడి సొంతింటి కళ. ముఖ్యమంత్రి దత్తత గ్రామం కావటంతో ఈ కళ ఇక్కడ నెరవేరింది. పనులన్నీ చాలా వేగంగా జరిగిపోయాయి. ఎర్రవల్లి, నర్సన్నపేటల్లో లబ్ధిదారులంతా అంతకు ముందు పూరిగుడిసెలు, పెంకుటిళ్లలో ఉండేవారు. అదే స్థలంలో ఇళ్లు కట్టడంతో స్థల సేకరణ ఇబ్బంది కాలేదు. ఇక ఆధునిక టెక్నాలజీని గ్రామాలకు చేర్చటమే కాదు,
గ్రామం అసలు రూపును, వాతావరణాన్ని కాపాడుకునే ఆధునిక నిర్మాణాలు సాగాయి. కేసీఆర్ వలన మంచి డబల్ బెడ్రూమ్ వచ్చింది, షెల్టరు, కుంటలు అవన్నీ సాయం చేస్తుండు, మాకు రోడ్లు ఓపించాడు. కానీ మిగిలిన పట్టణాల పరిస్థితి ఏంటి? అసలు శంకుస్థాపనలకే నోచుకోలేదు. కొన్ని చోట్ల స్థల సేకరణ సమస్యగా మారుతోంది. ఇతర పట్టణాల్లో ప్రభుత్వం ప్రకటించినంత ఉత్సాహంగా పనులైతే జరగటం లేదు. ఎర్రవల్లితో పాటు అటు సూర్యాపేటలోనూ ఒకే రోజున శంకుస్థాపనలు జరిగాయి. కానీ అక్కడ స్లాబుల వరకు వచ్చి నిర్మాణాలు ఆగిపోయాయి. డబుల్ బెడ్రూమ్ నిర్మాణాలకు ఇసుక లభ్యత కష్టంగా మారుతోంది. మరికొన్ని చోట్ల తగిన స్థలం లేకపోవటం, కాంట్రాక్టర్లు ముందుకు రాకపోవటం లాంటి బాలారిష్టాలను ఈ ప్రాజెక్టు ఎదుర్కొంటోంది. కానీ ఎన్నికల నినాదంగా ఈ వాగ్దానంతో అధికారం చేపట్టిన టీఆర్ఎస్ ఈ ఇళ్ల నిర్మాణంపై మాత్రం ఎందుకో తొందరపడటం లేదు. 2019 ఎన్నికల నాటికి కొన్ని నిర్మాణాలైనా చేపట్టగలిగితేనే ప్రజలకు నమ్మకం కుదిరేది. కట్టిన నిర్మాణాలు తక్కువే కావచ్చు, కానీ క్వాలిటీ పరంగా అద్భుతంగా ఉన్నాయి. అది ముఖ్యమంత్రి చిత్తశుద్ధికి నిదర్శనం. మేము దేవుడు ఎక్కడో ఉంటాడు అనుకున్నా, కనిపించిన దేవుడిలాగా మా కేసీఆర్ దేవుడిలాగా కనిపించినాడు సార్. ఆయన రుణం మేము ఎప్పటికీ తీర్చుకోలేము. అన్నీ మాకు డబుల్ బెడ్రూమ్లతో సహా ప్రతి ఒక్కటి సార్ ఏమి అయితే హామీలు ఇచ్చారో అవన్నీ చక్కగా నెరవేర్చారు సార్. గుళ్ళు కానీ స్కూళ్ళు కానీ అన్నీ చేస్తానన్నాడు. సార్కి ఎప్పుడు రుణపడే ఉంటాం సార్. రికార్డితే గాని డొక్కాడని బడుగు జీవులు ఇప్పుడు దర్జాగా సొంతింట్లో హాయిగా బతకొచ్చు. ప్రభుత్వం ఇంత అద్భుతంగా కట్టించిన ఈ ఇళ్లను కాపాడుకుంటూ, చుట్టుపక్కల ఆరోగ్యకరమైన వాతావరణాన్ని పరిరక్షించుకుంటూ ముందుకు సాగాల్సిన బాధ్యత మాత్రం ఎర్రవల్లి, నర్సన్నపేట గ్రామస్తుల మీదుంది. దత్తత తీసుకున్న గ్రామాన్ని అభివృద్ధి పదంలో పయనింపజేయాలనే సంకల్పం ప్రజాప్రతినిధిగా ఉంటే దేశంలో ఉన్న ప్రతి గ్రామం ఎర్రవల్లిలానే తయారవుతుంది. ఇదంటే సీఎం కేసీఆర్ దత్తత తీసుకున్నారు కాబట్టి ఆగమేఘాల మీద క్షణాల్లో ఇంత అభివృద్ధి జరిగిపోయింది. మిగతా ప్రజాప్రతినిధులకు అంత సౌకర్యం ఉండకపోవచ్చు. ప్రతి ప్రజాప్రతినిధి దీనిపై ఖచ్చితంగా దృష్టి పెట్టాలి. తన నియోజకవర్గంలో ఎదురవుతున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలి. ఒత్తిడి పెంచాలి. ప్రత్యామ్నాయ మార్గాల వైపు దృష్టి పెట్టాలి. అప్పుడే తెలంగాణలో ప్రతి పేదవాడి మోముపై చిరునవ్వు విలసిల్లేది. ఇది ఇవాల్టి జనం మనం. మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. నమస్తే.